సంఘంలో ఒకరు రాకపోతే పలకరించాం. ఆడు ఎందుకు రాడో తెలియదు, ఆవిడ ఎందుకు రాలేదో తెలియదు. కుటుంబం పట్టించుకో. ఈ వారం ఎందుకు రాలేదు సిస్టర్ గారు, ఈ వారం ఎందుకు రాలేదు బ్రదర్ అడగం. వచ్చామా, డ్యూటీ వచ్చిందో సెలవు వచ్చినా వచ్చే ఉంటావు, ఖాళీగా ఉంటే వస్తావు, వెళ్ళిపోతావు. నువ్వు పట్టించుకో. నీ వల్ల సంఘానికి సమాజానికి దేవునికి ఏమేమి వస్తుంది. వాళ్ళు చూడండి, వాళ్ళు అవసరం తెలుసుకున్నారు, ఆర్థిక ఇబ్బంది. మనలో ఏ ఒక్కడైనా సరే సోదరుడు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటారు, అనారోగ్యంగా ఉంటారు. వెళ్ళి ప్రార్థన చేసామా, ఫోన్ చేసామా? మరి ఫోన్ చేయాలి కదా, అడగాలి కదా. ఏం అడగం, వస్తాము కూర్చుంటాం. అయితే కారణం గంటన్నారా ఇంకా ఓల్డేట్ ఏం లేదు. మాట్లాడితే మా గురించి చెప్పాడండి, 50 నిమిషాలు బాగా చెప్పాడండి, 10 నిమిషాలు మాత్రం డబ్బు గురించి చెప్పాడు. డబ్బు గురించి రా నాయన, ధనాపేక్ష ఉండకూడదు బైబిల్ చెప్పిందిరా నాయన. సిరికిని దేవుడికి దాసులు ఉన్నాడని బైబిల్ చెప్పిందిరా. నిన్ను పాదాన పంపించిన డబ్బేరా బాబు, ఆ డబ్బే. దానానికి పరిగెడుతున్నావు నువ్వు. తెల్లారితే దేనికోసం, దేవుడు ఉండకపోయినా పర్లేదు, ధనం ఉండాలనుకుంటున్నావు. దేవుడు ఉంటే ధనం లేకపోయినా పర్లేదు. ధనం ఉంటే దేవుడు లేకపోతే స్వాత ఇలా మార్కులు వేయకండి. ఆవేదన చెప్తే బాధ చెప్తున్నావు. ఇది పట్టించుకో. ఒక సోదరుడు ఆకలికొన్నాడు, ఆహారం పెట్టు. కొత్త ఇంట్లో బట్టలు అవసరం ఆదుకో. ఇది చెయ్యాలి. ఇదే సంఘం. నిన్ను అంచులంచులు మీకు అప్పచెప్పే పని ఏంటి? నిజే పని. యేసు ప్రభుత్వానికి అప్పచెప్పిన పని ఏంటి? ఆ పనిలో నైపుణ్యం ఉండాలి, ఆ పనిలో నమ్మకం ఉండాలి, ఆ పనిలో నిజాయితీ ఉండాలి. ఆ పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడు.